భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 70వ సర్గయందరి గల 1వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని వశిష్ఠుడు రామలక్ష్మణుల కొరకై సీత ఊర్మిళలను వరించుట అనే కథగా విందాం. ప్రాతకాలమున మహర్షులు కర్తవ్య కర్మలన్నీ చేయించిన పిమ్మట వాక్య కుశలుడైన జనకుడు పురోహితుడైన శతానందునితో, మహాతేజశాలి అతి ధార్మికుడు అయిన నా తమ్ముడు కుశధ్వజుడు ఇచ్చుమతి నదీ తీరమున నీటిలో పాతిన ఇనుప శూలములు సరిహద్దుగా గలది, పరిశుద్ధమైనది, పుష్పక విమానము వంటిది అయిన శుభమైన సాంకాస్య నగరములో నివసిస్తున్నాడు. అతడు సంభారాలను సమకూర్చుట మొదలగు పనుల ద్వారా నాకు యజ్ఞ సంరక్షణ చేసినవాడు. అతన్ని చూడవలెనని అనుకుంటున్నాను. ఆ మహా తేజస్వి కూడా నాతో ఈ ఆనందాన్ని అనుభవించాలి అని పలికాడు. జనకుడు శతానందునితో ఆ విధంగా చెప్పగా అక్కడికి శతానందుడు పిలువనంపగా వచ్చిన కొందరు ఉత్సాహవంతులకు దూతలను జనకుడు ఆజ్ఞాపించాడు. ఆ దూతలు జనకుని ఆజ్ఞ ప్రకారం కుశధ్వజుని తీసుకుని వచ్చుటకే వేగంగా పరిగెత్తు అశ్వాలను అధిరోహించి వెళ్లారు. వారు సాంకాస్యమునకు వెళ్లి కుశధ్వజుని చూచి జరిగిన విషయానంతటినీ తెలిపి జనకుని అభిప్రాయాన్ని నివేదించారు. కుశధ్వజుడు ఆ దూతలు చెప్పిన వృత్తాంతము విని జనకుని ఆజ్ఞ అనుసరించి మిథిలా నగరానికి వచ్చాడు. ఆ కుశధ్వజుడు ధర్మనిరతుడు మహాత్ముడు అయిన జనకుని చూశాడు. శతానందునకు ధార్మికుడైన జనకునకు అభివాదం చేసి రాజోచితమైన శ్రేష్టమైన ఆసనాన్ని అధిష్ఠించాడు. మహా తేజస్శాలులను వీరులను అయిన ఆ సోదరులు ఇరువురూ కూర్చుండి మంత్రులలో శ్రేష్ఠుడైన సుదామనుని మహామంత్రి అమితమైన తేజస్సు కల దశరథుని వద్దకు వెళ్ళి, పుత్ర మంత్రి సమేతంగా అతన్ని తీసుకురండి అని చెప్పి దశరథుని వద్దకు పంపారు. అతడు విదితికి వెళ్ళి అక్కడ రఘువంశవర్ధనుడైన దశరథుని చూచి తల వంచి నమస్కరించి, దశరథ మహారాజా, మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఉపాధ్యాయ పురోహిత సమేతుడవైన నిన్ను చూడవలెనని అనుకుంటున్నాడు అని చెప్పారు. దశరథ మహారాజు ఆ మంత్రి మాటలు విని ఋషులతోనూ బంధువులతోనూ కలిసి జనకుడు ఉన్న చోటికి వెళ్ళాడు. బంధువులతోడను ఉపాధ్యాయులతోడను కూడినవాడు, మాటలలో నేర్పరి అయిన దశరథుడు జనకునితో, మహారాజా, పూజ్యుడైన వశిష్ఠ మహర్షి మా వంశము వారికందరికీ దేవత అని, అన్ని పనులందు మా పక్షమున మాట్లాడేవాడు అని నీకు తెలియను కదా. విశ్వామిత్రుని అనుజ్ఞను సకల మహర్షుల అనుజ్ఞను పొంది ధర్మాత్ముడైన వశిష్ఠుడు నా వంశంలోని పూర్వ పురుషులను గూర్చి యథాక్రమంగా చెప్పగలడు అని పలికాడు. అప్పుడు మాటలలో నేర్పరియగు పూజ్యుడైన వశిష్ఠ మహర్షి పురోహితులతో కూడిన జనక మహారాజుతో ఈ విధంగా అన్నాడు. అవ్యక్తము నుండి పుట్టినవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, నిత్యుడు, వినాశక రహితుడు అగు బ్రహ్మదేవుని నుండి మరీచియు, మరీచు నుండి కాశ్యపుడు అనే కుమారుడు పుట్టాడు. కాశ్యపునకు సూర్యుడు జనించాడు. సూర్యుని కుమారుడు మనువు. పూర్వము ప్రజాపతిగా ఉన్న మనువునకు ఇక్ష్వాకువు జనించాడు. ఆ ఇక్ష్వాకువు అయోధ్యలో మొదటి రాజుగా ఉన్నాడు. శ్రీమంతుడగు కుక్షి ఇక్ష్వాకుని పుత్రుడు. పిమ్మట కుక్షికి వికుక్షి అనునతడు కుమారుడిగా పుట్టాడు. వికుక్షి కుమారుడు మహాతేజ బలశాలి పరాక్రమవంతుడు అగు బాణుడు. మహాతేజస్వి ప్రతాపవంతుడు అయిన అనరణ్యుడు బాణుని కుమారుడు. అనరణ్యునకు పృథువునకు త్రిశంకువు కుమారులుగా జన్మించారు. త్రిశంకువునకు దుందుమారుడు అనే గొప్ప కీర్తిగల కుమారుడు పుట్టాడు. అతనికి యవనాశ్వుడనే పేరు కూడా ఉన్నది. మాంధాత చక్రవర్తి యవనాశ్వుని కుమారుడు. మాంధాతకు సుగంధి అను శ్రీమంతుడగు కుమారుడు జన్మించాడు. అతనికి ధ్రువసంధి, ప్రసేనజిత్ అను ఇరువురు కుమారులు జన్మించారు. ధ్రువసంధికి కీర్తిమంతుడగు భరతుడనే కుమారుడు పుట్టాడు. భరతునకు గొప్ప తేజస్సు కల అసితుడు అనే కుమారుడు పుట్టాడు.
హైహయ, తాళజంగ, శశిబిందు వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులయ్యారు. ఈ అసిత మహారాజు శత్రువులతో యుద్ధం చేసి పరాజితుడై రాజ్యభ్రష్టుడయ్యాడు. అల్పమైన సైన్యంతో మంత్రులతో కలిసి హిమవత్ పర్వతానికి వెళ్ళి అక్కడ భృగు ప్రస్రవణము అనే ప్రదేశంలో నివసించాడు. ఆ సమయంలో అతని భార్యలలో 2 గర్భవతులై ఉన్నారు. వారిలో ఒకతే సవతి గర్భము నష్టమగుటకై ఆమెకు విషంతో కూడిన ఆహారం ఇచ్చినదట. ఆ దివసములలో రమ్యమైన పర్వత శ్రేష్టమనందు అభిరుచి గల భృగువంశ సంజాతుడగు చ్యవనుడు హిమవత్ పర్వతానికి వచ్చాడు. రాజభార్యలలో గొప్ప భాగ్యము కలది పద్మపత్రాక్షియు అగు ఒకతే తనకు కుమారుడు కావాలని కోరుతూ దేవతల వంటి కాంతి గల ఆ చ్యవనునికి నమస్కరించింది. ఆ సవతికి విషమ పెట్టిన కాళింది కూడా ఆ ముని వద్దకు వెళ్ళి నమస్కరించింది. చ్యవనుడు పుత్రాభిలాషిని అయిన రాజభార్యతో, మహాభాగ్యవంతురాల, మహాబలుడు, మహావీర్యుడు, మహా తేజస్వియు అగు సుపుత్రుడు నీ గర్భంలో ఉన్నాడు. ఐశ్వర్యవంతుడైన ఆ కుమారుడు కొద్ది కాలంలోనే విషంతో కూడా పుట్టగలడు, దుఃఖించకు అని పలికాడు. రాజపుత్రియు పతివ్రతయు భర్తృమరణముచే దుఃఖితురాలు అగు ఆ రాజమహిషి ఈ విధంగా చ్యవనుని అనుగ్రహం చేత పుత్రుని కన్నది. గర్భమును నశింపచేయవలెను అనే అభిప్రాయంతో సవతి ఆమెకి ఇచ్చిన గరముతో పాటు పుట్టుట చేత ఆ పుత్రుడు సగరుడు అయ్యాడు. సగరుని కుమారుడే అసమంజుడు. అతని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని పుత్రుడు దిలీపుడు. అతని కుమారుడు భగీరథుడు. భగీరథునకు కకుత్సుడును అతనికి రఘువును పుట్టిరి. తేజశాలి అయిన ప్రవృద్ధుడు రఘువు యొక్క కుమారుడు. అతడు వశిష్ఠుని శాపం చేత పురుషాదకుడు అంటే మనుష్య మాంసం తినేవాడు అయ్యాడు. అతడు వశిష్ఠునకు ప్రతిశాపమిచ్చుటకై జలాన్ని గ్రహించాడు. అప్పుడు అతని భార్య నివారించడం చేత ఆ శాపోదకాన్ని తన పాదములపైననే విడుచుట చేత కల్మాషపాదుడు అంటే కల్మషముతో కూడిన పాదాలు కలవాడు అయ్యాడు. అతనికి శంఖనుడు పుట్టాడు. శంఖనుడి కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. అతని కుమారుడు శీఘ్రుగుడు. అతని కుమారుడు మరువు. అతని కుమారుడు ప్రశుశ్రుకుడు. ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని పుత్రుడు నహుష మహారాజు. నహుషునకు యయాతి అనే పుత్రుడు జనించాడు. అతని కుమారుడు నాభగుడు. అతని కుమారుడు నాభాగుడు. నాభాగునకు అజుడు అనే కుమారుడు కలిగాడు. అర్జుని కుమారుడు దశరథుడు. ఈ దశరథుని కుమారులే ఈ రామలక్ష్మణులు. నరశ్రేష్ఠుడైన జనక మహారాజా ఆది నుండి పరిశుద్ధమైన వంశం కలవారు, పరమ ధార్మికులు, వీరులు, సత్యవాదులు అయిన ఇక్ష్వాకుల వంశంలో జన్మించిన ఈ రామలక్ష్మణుల కొరకై నీ కుమార్తెలను వరించుచున్నాను. ఈ రామలక్ష్మణులు నీ కుమార్తెలకు తగిన వరులు. వీరికి తగిన వధువులైన నీ కుమార్తెలను ఇచ్చి వివాహము చేయుము. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 70వ సర్గయందు గల 1 నుంచి 45 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని వశిష్ఠుడు రామలక్ష్మణుల కొరకై సీతా ఊర్మిళలను వరించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 71వ సర్గయందు ఉన్నటువంటి 1 నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులకు సీతా ఊర్మిళలను ఇచ్చెదను అని జనకుడు అంగీకరించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.